సటగోపం. కొన్ని ప్రాంతాల వారు సటగోపం సడగోప్యం అంటారు. అనగా అత్యంత గోప్యమైనది అని అర్థం. అంటే అది అత్యంత రహస్యం. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి తీర్థం సటగోపనం తీసుకుంటారు. అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలంటారు మన పెద్దలు. సాధారణంగా భక్తులు గుడికి వెళ్లి వస్తూ ఉంటారు. ఇంకా పరమ భక్తుల గురించి చెప్పనవసరం లేదు. వారు ప్రతిరోజు గుడికి వెళ్లకుండా ఉండలేరు. కొందరు గుడికెళ్లి దేవుడి దర్శనమయ్యాకే ఇతర పనులకు ప్రాధాన్యమిస్తూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుంటారు కదా, కానీ అక్కడ చాలా మంది దేవుడి దర్శనం అయిపోగానే వచ్చేస్తుంటారు. దేవుడి ప్రసాదం తీర్థం కానీ సటగోపానికి కానీ ప్రాధాన్యం ఇవ్వకుండా వెళ్లిపోతారు. కానీ అలా చేయకూడదు. దేవాలయంలో దేవుడి దర్శనం అయ్యాక ప్రసాదం తీర్థం సటగోపం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక హమ్మయ్య వచ్చిన పని అయిపోయింది కదా అని చకచకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని సేద తీరుతారు. కొద్దిమంది మాత్రమే ఆగి అడిగి మరీ సటగోపం పెట్టించుకుంటారు. సటగోపం పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే సటగోపం అన్నమాట. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం. సహజంగా చిల్లర లేకపోవటం వల్ల సటగోపంను ఒక్కోసారి వదిలేస్తూ ఉంటాం, ప్రక్కగా వచ్చేస్తాం. అలా చేయకూడదు. పూజారి చేత సటగోపం పెట్టించుకొని మనసులోని కోరికను స్మరించుకోవాలి. ఈ సటగోపంను రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. దీనిపై విష్ణు పాదాలు ఉంటాయి. ఈ సటగోపంను తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గుతాయి. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.